హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిష్ఠా విత్ తేజ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరమహాలక్ష్మి వ్రతం షాపింగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ కొత్తగా మా అనంతపూర్లో చందన స్టోర్ అనేసి ఒక మాల్ మాదిరి ఓపెన్ చేశాడు. సో మా అమ్మ అక్కడే చీరలు కావాలా అంటుంది. సో అందుకు నేను మా అమ్మ వెళ్తున్నాము. అక్కడ తప్పిస్తే ఎక్కడ కొనుక్కోదంట గైస్ ఆమె. సో అందుకు అట్లనే షాపింగ్ మాల్ కూడా చూసి వద్దామని చెప్పింది. అందుకు ఇద్దరం బయలుదేరినాం. సో మేము ఇక్కడ ర్యాపిడో బుక్ చేసాము. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంకా జ్యూస్ కాదండి, షుగర్ కేన్ జ్యూస్ తెలుసా. మేము ర్యాపిడో బుక్ చేసాము ఆటో. సో మా మమ్మీ ఏం చేస్తుందంటే మా సందు చివర అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్తుందంట ర్యాపిడో. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వాడు ఇటుకే వస్తాడు. అట్లే బుక్ చేసింది, ఒక గంట సేపు ఎండలో నిలిచింది. అది నాకు తెలీదు. ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉండి రాలేదు. మళ్ళీ ఇప్పుడేమో ఆ చివరికి వెళ్తాడంట. ఆ చివరికి వాళ్ళు ఇక్కడికి వస్తారు. మనం ఇక్కడ నుండి పికప్ పాయింట్ పెట్టినాము. ఇక్కడికి వస్తాడు. నువ్వు ఆడపోయి నిలబడినా కూడా అదే ప్రైజే, ఆడపోయినా కూడా అదే ప్రైజేమా. వాడు వస్తాడు. వాడి నీకు ర్యాపిడోలో ఎట్లా ఎవరు మా నువ్వు? అందుకే చెప్పిండేది, మీరు వెళ్ళేటప్పుడు ముందుగానే బుక్ చేసుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ లాస్ట్కి వెళ్తాను, అక్కడ నుంచి వస్తాను. ఇందాక ఆయనకు ఫోన్ చేసినాడు, వస్తాడంట. 2 నిమిషాలు అన్నాడు. ఉండదు మా ఉండు మా లేదా నువ్వు లోపల వస్తాడు. ఆగు, నేను చెక్ చేస్తాను. ఇప్పుడు నువ్వు అక్కడికి పోయినా కూడా ఆయన నిన్ను కనుక్కో. నువ్వు బుక్ చేసినావు, ఎట్లా కనుక్కుంటావు? చూద్దాము. బాగాలేకోకుంటే మనం సిఎంఆర్ షాపింగ్ మాల్కు ఏదానికి వెళ్దాం. మగువా ఏంటి? అది షాపింగ్ మాల్. అది ఉంది కదా అప్పుడు మాంగళ్య అది అక్కడ మగువా మీద వెళ్దాం. అదంతా వెళ్ళి చూద్దాం గైస్ ఎలా ఉన్నాయి శారీస్. చూపించండి, కలర్స్ చూపించండి. ఓకే, ప్లెయినా? ఇది లేదు, అది లేదు. చాలా బాగుంది కలర్. కలరే ఇంకొక పీస్ వేయడం చూడండి. తీసుకో, నాకు 2 బాగున్నాయి మా. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. ఏది తీసుకుంటావు చూడు, నీ ఇష్టం. వన్ ప్లస్ 1 ఓన్లీ ఇది ఒకటే. సింగిల్. ఇది సింగిల్. ఇది బాగుంది, కలర్ బాగుంది. తీసుకుంటావా? డిజైన్ బాగుంది, మేము తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ పెట్టి వేస్ట్. వారం 10 రోజుల కిందట కదా మనం వాడికి మెసేజ్ పెట్టింది. వారం 10 రోజుల కింద పెట్టినా కూడా అంతేమా. అవి ఇన్స్టాగ్రామ్లో టేకావే మాత్రమేనా? ఏవి? క్లాత్ కూడా లైస్కి లేదా నీకు? అది గైస్ మాకి పాడేసింది. వాడు దానికి ఎంత ఆఫర్లు పెడుతున్నాడు తెలుసా? వాడు 1500 ఒక చీర 1500 వేసినాడు. దానికి ఇంకొక చీర ఫ్రీ. 2 చీరలు తీసుకుంటే 1500 వచ్చింది. వాడు అట్లా ఇవ్వడం లేదు. ఈడ 1500 ఒక చీర తీసుకుంటాం కదా, అక్కడికి పోతే ఇంకొక చీర వాడు ఇచ్చింది తీసుకోవాలా మనం. వాడు ఏది ఇస్తే అది తీసుకోవాలా? మనం సెలెక్ట్ చేసింది కాదు.
పట్టు చీరలు అయితే హాఫ్ హాఫ్ ఆ. ఇక్కడ పక్కన పెట్టిండ్రే అవి 1+1 ఆఫర్ ఆ. అంటే 1+1 అంటే ఇదే సేమ్ అదేనేమో అనుకో నేను 1500 ఒకటి తీసుకుందాం రెండు పిన్నికి కాదంట వాడికి ఒకటి తీసుకుంటే ఒకటి అక్కడ ఇస్తాడు వాడు ఏదైనా వేస్ట్ తీసుకోవాలా రిటర్న్ కూడా ఉండదు కదా ఉంటుంది ఇంకా వాడు అది గైస్ ఇప్పుడు మేము చందన షాపింగ్ మాల్కి వచ్చినాం. మా అమ్మకి ఏం నచ్చలేదు కోసం మేము డామినోస్కి వచ్చినాం. కొంచెం బర్గర్ టాకోస్ తినేసి చీరలు చూడు నాడేళ్ళు అస్సలు ఎంత రష్ ఉన్నారు గైస్. నేనైతే అసలు చూడలేదు. 299 అంటే ఎవరన్నా నమ్ముతారు ఎంత ఎప్పుడు? నిన్న కట్టుకుంటే చూడు పోయినసారి తీసుకుంటే మనం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాం చూడే, అది బాగుంది కదా అసలు. అదైనా లాస్ట్ టైం మనం 1300 1400 పెట్టి వరమలక్ష్మి 1300 అది కూడా బాగుంది అసలు. మేము చాలా మంచిది తీసుకున్నాం తెలుసు అక్కడ. ఎందుకు ఇప్పుడు మేము ఇక్కడ డామినోస్లో బర్గర్ అండ్ టాకోస్ తినేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోతాం గైస్. అక్కడ చూద్దాం ఏది బాగున్నాయా లేదా ఎలా ఉన్నాయి. అక్కడ నుండి మళ్ళీ మేము పోలీస్ కాంప్లెక్స్కి వెళ్ళి పూజా సామాన్లు తీసుకొని అమ్మవారికి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని నెక్స్ట్ ఇంటికి రిటర్న్ అయిపోదాం. ఇప్పుడే కాదు, మన టోకెన్ 172 టోకెన్ అయ్యేది మనం నడుచుకుంటూ పోతాం కాబట్టి టోకెన్ ఇచ్చినారు. మా అమ్మ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి పోయి వస్తుందంట టోకెన్లో వాళ్ళు. ఇది బర్గర్ ఇచ్చేసరికి ఏమ్మా పోయి వస్తావా? మళ్ళీ ఎప్పుడు చికెన్ తినేది ఎప్పుడు ఈడికి ఎందుకు పోతావు నువ్వు? కేఎఫ్సీకి పోదాం. అయినా ఈ అనంతపూర్ కేఎఫ్సీ బాగాలేదని టాక్. నేను మళ్ళా ఇండియాడికి వస్తావు నువ్వు కేఎఫ్సీకి రావు. మేలు కదా 99 కామెడీ చెప్తానేనండి గైస్. మా అమ్మ ఇప్పుడు రాదంట డామినోస్కి. మా తమ్ముడు పుట్టబర్తి నుంచి వచ్చినప్పుడు వస్తాడంట. అంత ఆడెప్పుడు వచ్చేది, నువ్వు మళ్ళీ డామినోస్కి ఎప్పుడు వచ్చేది? మేము ముగ్గురం పోల్లా. ఆయనకి అనంతపూర్లో ఏదో కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ చేస్తున్నాడు గైస్ మా తమ్ముడు. ఇక్కడ కాలేజ్ వచ్చింది బేసి దానికి ఏమైనా వస్తాడేమో. నెక్స్ట్ ఇదే పెట్టుకొని వాడు ఫోన్ చేసినాడంట, నాకు ఫోన్ పని చేయలేదు అని చెప్పినాడు నాకు. నా ఫోన్ మధ్యాహ్నం వాడే జొమాటోలో ఆర్డర్స్ తీసుకుంటున్నారంట పుట్టవర్తిలో. అందుకు సింగిల్ బిర్యానీకి లేదు గైస్. నేను మా తమ్ముడు పిన్ని మొన్న శనివారం చికెన్ తిన్నాడంట వాడు. మొన్న మా తమ్ముడు ఏం చేశాడంటే ఇక్కడికి అనంతపూర్కి వచ్చి సాటర్డే చికెన్ తినిపోయినాడంట గైస్. అందుకే మా పిన్ని కొంచెం కోపంగా ఉంది. చూద్దాం. అవన్నీ కామనే మా ఇంట్లో, పెద్ద ఇవేం లేవు. ఈ కొట్టుకోవడం మళ్ళీ తిట్టుకోవడం కలుసుకోవడం ఇవి మాకు అలవాటే. మా అమ్మలు మమ్మల్ని రెగ్యులర్గా తిడతా అంటారు గైస్. సో మా అమ్మ అయితే రెగ్యులర్ మమ్మల్ని తిడతానే ఉంటారు. సో మేము ఇట్లా దులుపుకొని వెళ్ళిపోవాలి అంతే. ఏమంటావమ్మా చెప్పు. బర్గర్ టాకో కోసం వెయిట్ చేస్తాను. అవి ఎట్లా వస్తుంది అని దానికి వెయిట్ చేయలే. ఎంతసేపు పోయింటే పోతా ఉంటుంది కదా. అప్పటి నుంచి ఆర్డర్ వచ్చేసరికి ఇంతసేపు నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి పోతా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ప్రిపేర్ చేయాలి బర్గర్ అనేది, ఇంకా అవి రావాలి. మీరు కూడా ఎవరైనా దీనికి రిలేట్ అయితే కామెంట్ చేయండి నాకు. మా అమ్మ మామూలు ఎవరు లేదు, నేను తప్ప. యాడా దీంట్లో ఈడా డామినోస్లోనా కాదు పెద్ద అమ్మ నేను ఒక్కతున్నానేమో ఇంకందరూ పిల్లలకు. మా అమ్మ ఈ జెన్జెడ్ అనమాట, అందుకే డామినోస్ వస్తుంది. నేను వద్దని చెప్పిన డామినోస్. మా అమ్మని వెళ్ళి ఒక టాకో తినొద్దామని. అక్కడ నాకు టాకో అంటేనే తెలియదు ఫ్రెండ్స్. చూసినాను కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. బాగాలేదా? ఎందుకు? ఇది ఓపెన్ చేసి అది బాగాలేదా? అది ఏమ్మా రై నాట్ నైసా? సాస్ వేసుకుని తిను. ఇది తిను, బర్గర్ తిను. బాగుందా? విత్ సాస్ తిను. ఇది తిను, టేస్ట్ చెయ్యి. సాస్ వేసుకోబడు
వద్దా వితౌట్ సాస్ ఒకసారి చిల్లీ ఫ్లేక్స్ ఎట్లుంది మన 2 ఆర్డర్ చేసుకున్నాము గైస్ మేము. ఒకటి టాకో ఒకటి బర్గర్, 2 వెజ్. సో ఇది అయిపోయిన తర్వాత మనం మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ చూసుకుందాం. సో మారిపోయింది గైస్ అనంతపూర్ అయితే. అప్పుడుకున్న అనంతపూర్ ఇప్పుడున్న అనంతపూర్ చాలా డిఫరెన్స్ వచ్చింది అసలు. చాలా స్టోర్స్, చాలా బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఇదంతా సోనో విజన్ ఇవన్నీ ఉన్నాయి. ఓ దాని పక్కన మగువానా? ఓకే సోనో విజన్, మగువా చాలా ఉన్నాయి గైస్ ఇక్కడ అన్నీ. ఎక్కువ ఇది లేకపోతే చూసుకో ఏదైనా ఏది బాగుంటుంది తీసుకుందాం. అంత ఇది ఎక్కువ తిక్క పింక్ ఉంది. కడితే బాగుంటుంది. దేవునికి కడతాం కదా మరి చూడి అది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఇది దేవుడికి కడితే ఎత్తి బాగా కనిపిస్తుంది. మనం కట్టుకున్నా బాగుంటుంది. చూడు కడితే బాగుంటుందిలే అది. ఇది ఇక్కడ బాగుంటుందిలే. ఇది అమ్మవారికి బాగా కనిపిస్తుంది మా. ఇది లోపలంతా ఎట్లుందో చూసినావా? ఓకే ఓపెన్ చేపిద్దామా ఎలా ఉందో? ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా? చూడమా. ఓకే ఓకేనా? సరే మొత్తం సో లాస్ట్కి మా మమ్మీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనేసింది గైస్. ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూపిద్దాం ఏవి కొనింది. చీరల షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి కావాల్సిన గాజుల షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో అదొకటి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. వదిలేదేమంటే మా ఇదేమో ఇంట్లో పెట్టుకుంటాం. అంటే ఇయర్ చేంజ్ చేస్తాం కదా.